ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోల కోసం నన్ను ఫాలో కండి. ఈరోజు వీడియో వచ్చేసి మల్లె మొగ్గలు. ఈ జస్ట్ టిష్యూ పేపర్తో చాలా సింపుల్గా రియలిస్టిక్గా ఉండేలాగా ఇందులో నేను తయారు చేసి చూపించాను. ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ టిష్యూ పేపర్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంత చిన్నగా ఉంటే మనకు ఆ మల్లె మొగ్గ అనేది అంత క్లియర్గా వస్తుంది. ఈ రౌండ్ షేప్ అనేది జస్ట్ మన 1 రూపీ కాయిన్ ఉంటుంది కదా, అంత రౌండ్ షేప్లో ఉండాలి. కొంచెం పెద్దగా ఉన్నా కూడా మొగ్గ అనేది షేప్ అనేది రాదు. నేను ఇట్లా చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. లాస్ట్ లేయర్ కోసం ఇలా స్క్వేర్ షేప్ కొన్ని కట్ చేసి ఉంచుకోవాలి. దానికి తగ్గట్టు మనం చాలా సింపుల్గా అనేది ఇవి చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఇలా టూత్ పిక్ తీసుకొని ఇలా మనకు కావాల్సిన పెటల్స్ అన్నిటిని మనం దీనికి పెట్టుకోవాలి. అంటే ఎంత కొంతమంది చిన్నగా కావాలనుకుంటే కొంతమంది పెద్దగా అడ్జస్ట్ అయ్యే వరకు మనకు ఇలా మల్లె మొగ్గను మనం ప్లేస్ చేసుకొని చివరిగా ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, దాంతో కవర్ చేసుకొని మనం ఇలా థ్రెడ్ తోటి టైట్ చేసుకోవాలి. ఊడిపోకుండా ఉంటుంది. చాలా అంటే చాలా క్లియర్, అసలు రియలిస్టిక్గా నిజంగా మల్లె మొగ్గల్లాగానే ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎలా వచ్చిందో నాకు అసలు ఒకసారి కామెంట్ చేయండి. ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి. నేను మామూలుగా కొన్ని తయారు చేశాను. ఇక్కడ ఇందులో 2 టైప్స్ మల్లె మొగ్గలు ఎలా తయారు చేయాలో చెప్పాను. ఇది ఫస్ట్ టైప్. ఇలా అన్ని మొగ్గల్ని మనకు కావాల్సినవన్నీ తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా మనం ఒక సింగిల్ లేయర్ కానీ డబుల్ లేయర్ కానీ ఇలా స్క్వేర్ షేప్ కట్ చేసుకున్న పేపర్స్ మనం పెట్టుకోవచ్చు. సింగిల్ అయితే కొంచెం చినిగిపోతుంది, డబుల్ లేయర్ అయితే కొంచెం బెటర్, చాలా నీట్గా వస్తుంది. వీటితోటి నెక్స్ట్ వీడియోలో గార్లెన్ అనేది ఎలా మేకింగ్ చేయాలో నేను చెప్తాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తాను కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో కండి. ఇలా చేసుకున్న వాటిని మనం కింద గ్రీన్ కలర్ తోటి, ఈ ఫ్యాబ్రిక్ కలర్ దీనికి ఇలా పెట్టాను. మనకు కింద మల్లె మొగ్గలకి ఇలా ఉంటుంది కదా, నాకు లైట్ కలర్ లేక ఇలా థిక్ గ్రీన్ కలరే పెట్టాను. ఇంకా సెకండ్ మెథడ్ వచ్చేసి జస్ట్ ఇలా టిష్యూ పేపర్స్ తీసుకొని చిన్నగా స్క్వేర్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే దీన్ని రౌండ్గా కట్ చేయకుండా కూడా మనకు మల్లె మొగ్గలాగా వస్తుంది. ఇట్లా చేస్తే ఏంటంటే మనకు అన్నీ ఒక్కొక్కసారి ఎన్ని పేపర్స్ పెట్టామో కన్ఫ్యూజ్ అవుతుంది. ఇలా చేస్తే ఏంటంటే మనకు అన్ని మొగ్గలు కూడా ఒకే సైజులో వస్తాయి. మనకు కూడా కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి అలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఒకటి పైన మళ్ళీ పెద్దది స్క్వేర్ షేప్లో కట్ చేసుకునే దాన్ని పెట్టేసి థ్రెడ్తో ఇలా ముడేసుకోండి. ఇలా తయారు చేసుకున్న అన్నిటికీ కింద బాటంకి గ్రీన్ కలర్ అనేది అప్లై చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. నా ఛానల్ని ఇప్పటి వరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి మంచి వీడియోల కోసం నన్ను ఫాలో కండి.